ఈ ఫిషరీస్ మీరు అన్నట్టుగా ఎక్కువగా మనం తీసుకునే ఆహారం విహారం వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటివి ఏమైనా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎస్, ఎందుకంటే మేము కరోనా తర్వాత కేసెస్ చాలా ఎక్కువ చూసాం, ఫిషర్ కేసెస్. ఈ కరోనాలో జనరల్గా ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడము అండ్ స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడము. ఓకే, సో వాటి వల్ల ఏమవుతుందంటే ఈ కరోనా టైంన వాళ్ళు ఫుడ్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ అడ్వైజ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఎగ్స్ తినండి, లేకపోతే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏముందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆల్రెడీ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ గట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా చనిపోతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ సరిగా అరగకపోవడము, మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడము, రోజుకి 2 సార్లు 4 సార్లు 5 సార్లు అనిపించడం, వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించడం, కడుపులో నొప్పితో వెళ్ళడం, మోషన్లో జిగట్లాగా బంకలాగా అవడం అనేది చాలా కేసెస్లో చూసాం ఈ పోస్ట్ కరోనా కేసెస్లో. సో వీళ్ళలో ఏంటంటే మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మలద్వారం లోపల కట్స్ లాంటివి బాగా ఎక్కువ కనిపించాయి అనమాట. సో కాబట్టి జనరల్ ఈ కరోనా తర్వాత ఫిషర్స్ అనేవి చాలా ఎక్కువ చూసాం. సో ఈ కరోనా తర్వాత మనకి ఫిషర్స్ బాగా తగ్గాలి అనుకున్నప్పుడు మేము అడ్వైజ్ చేసింది ఏంటంటే బటర్ మిల్క్. బటర్ మిల్క్ అనేది చాలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవతలకు ఎలా అయితే అమృతమో ఆ విధంగా మానవులకు వచ్చేసరికి బటర్ మిల్క్ చెప్తా ఉంటారు ఆయుర్వేదంలో. సో ఈ బటర్ మిల్క్ కానీ, అంటే బటర్ మిల్క్ అంటే ఇంత ముందులాగా కర్డ్లో వాటర్ పోసుకొని అటు ఇటు ఊపి తాగడం కాదు. సో అట్లీస్ట్ 1:4 రేషియో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 250 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా సన్నగా చిలికి దాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే ఈ మలద్వారం లోపల ఏవైతే ఏర్పడతాయో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిష్ లాంటివి చాలా వరకు మనకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ మజ్జిగని మేము ఎక్కువగా అడ్వైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గట్ అనేది హెల్దీగా తయారవుతుంది. గట్ హెల్దీగా తయారైతే ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఏదైతే ఫుడ్ ఉంటుందో అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ప్రాపర్గా డైజెస్ట్ అవుతే కాన్స్టిపేషన్ ఉండదు. కాన్స్టిపేషన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే.